కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అత్తోట శరత్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్ల పోరాటానికి ఫలితమంటూ వారు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటాన్ని వారు స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ చివరకు వర్గీకరణ ఆమోదం జరిగిందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఉపకులాలు అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు అత్తోట శరత్, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్, మల్లవరపు విజయ్, కోపల్లి శ్రీను, పెనపాటి రవీంద్ర, జకరయ్య, డేవిడ్, దొప్పలపూడి శ్యామ్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, బిల్లా రమేష్, సుద్దపల్లి రవీంద్ర, క్రిష్ పాల్గొన్నారు. మన శ్రీ మందకృష్ణమాది గారు ఆయన నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు కానివ్వండి, అదేవిధంగా మన మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సముచిత ఆలోచనతో ఆ కార్యం జరగడానికి ఆ యొక్క ఫలాలను ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అణగారిన కులానికి కూడా అన్ని విధంగా చేయటానికి ఈ తీర్మానం చేసి కేబినెట్ విస్తరణలో బిల్ పాస్ చేసిన విధానాన్ని బట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి పెద్దలకు కూడా, అదేవిధంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ఆ కూటమి భాగంలో ఆయన సముచిత స్థానం కల్పించి, అదేవిధంగా ఆలపాటి రాజు నేతృత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు తెలంగాణలో అన్ని పార్టీలు కూడా వర్గీకరణ సమర్థిస్తే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వర్గీకరణ సమర్థిస్తానని కానీ వ్యతిరేకిస్తానని కానీ ఎక్కడ మాట్లాడకపోవడం వల్ల ఆర్డినెన్స్ తేవడం జరిగింది. విధానసభలో మాకు ఖచ్చితమైన మ్యారిటీ వచ్చిన రోజు ఈ ఆర్డినెన్స్ చట్టరూపంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు. ఈలోపు ఈ ఆర్డినెన్స్ ద్వారా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఏబిసిడీలు గారు వర్గీకరించి 59 కులాలకు కూడా న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి కుదరవల్లి శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.